హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే తెలుసుకోబోతున్నాము, గర్భిణీలు కొన్ని తెలియక చేసే పనులు అనేది ఉంటాయి కదా. సో దానివల్ల మన గర్భాశయం అనేది ఉంటుంది కదా, సో ఆ మాయ అనేది కిందకి జారే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అనేక సమస్యలు అనేది వస్తాయి. కాబట్టి గర్భిణీలు తెలిసి తెలియక చేసే పనుల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, నేనైతే దానికి రిప్లై అనేది ఇస్తాను. అలాగే బేబీ బాయ్ సిమ్టమ్స్ కానీ, బేబీ గర్ల్ సిమ్టమ్స్ కానీ, అలాగే బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్స్, బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్స్ చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్లో నేను ఒక ప్లేలిస్ట్ యాడ్ చేశాను. సో అందులోకి వెళ్ళి అయితే అన్ని వీడియోస్ అయితే చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రెగ్నెన్సీ కేర్ కోసం. సో ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ పాటిస్తే మనకు నార్మల్ డెలివరీ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను ప్రెగ్నెన్సీలో ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అనేది మన ఛానల్లో చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అసలు ప్రెగ్నెన్సీలో గర్భిణీలు కొన్ని తెలిసి చేసేటివి ఉంటాయి, కొన్ని తెలియక చేసేటివి అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకు తెలియకుండా చేసే పనులు ఏంటో చేద్దాం. సో ఫస్ట్ వన్, గర్భిణీలు మీరు 3 kgs కంటే వెయిట్ అనేది అస్సలు ఎత్తకూడదు. సో దానివల్ల ఏంటంటే మీరు వెయిట్ అనేది ఎక్కువగా ఎత్తేటప్పుడు మన గర్భాశయం అంటే మన మాయ అనేది డౌన్ అయిపోతుంది, అంటే ప్లాసెంట్ అనేది మాయ కిందకు వచ్చేస్తుంది. సో అలా మాయ కిందకు వచ్చేయడం వల్ల ఏంటంటే మీకు ముందుగా అంటే ముందస్తు డెలివరీ అవ్వడం, బ్లీడింగ్ అవ్వడం, యామ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంది. కాబట్టి మనకి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు బరువులు అనేది అస్సలు వెత్తకూడదు అని. అలాగే మాయ కిందకు జారిపోతే ఇంకా బేబీ కూడా డెలివరీ అయిపోతుంది. సో అంటే నెలలు నిండకుండానే పుట్టేస్తుంది. దానివల్ల బేబీకి సమస్య కదా. కాబట్టి మీరు 3 kgs కంటే అస్సలు వెయిట్ అనేది ఎత్తకూడదు. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో టేబుల్స్ కానీ, వాటర్ క్యాన్ అంటే మనం వాటర్ తాగుతాం కదా, వాటర్ క్యాన్స్ కానీ, బిందెలు కానీ, బకెట్ కానీ, అంటే ఏదైనా సరే ఒక టేబుల్స్ గట్టిగా అంటే బలంగా లాగకూడదు. సో అలా లాగేటప్పుడు కూడా మనం ఎక్కువగా ప్రెజర్ని ఫేస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం ఎక్కువగా స్ట్రెంగ్త్ని పెట్టాలి, అంటే మన శక్తి అంతా కూడా దాన్ని లాగడంలోనే పెట్టాలి. అంటే ఇంట్లో బకెట్స్ కానీ ఏదైనా స్నానం చేసేటప్పుడు, లేకపోతే మన వాటర్ క్యాన్స్ లాగేటప్పుడు, అలాగే ఏదో ఒకటి సంథింగ్ ఇంట్లో ఏదో ఒకటి వస్తువులు అనేది గట్టిగా బలంగా లాగుతాం కదా. సో అది కూడా వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా మన స్ట్రెంగ్త్ అంతా యూజ్ చేసి మనం పెయిన్ ఫీల్ అవ్వాలి. సో అలాంటప్పుడు కూడా మాయ కిందకు జారే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ మిస్టేక్ అయితే చేయకండి. అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే గర్భిణీలు ఎక్కువగా వంగకూడదు. సో చాలామంది ఏంటంటే తెలిసి తెలియక ఏదైనా ఒక వస్తువు కిందన పడిపోయినా వంగేసి తీసుకుంటారు. లేకపోతే నిద్ర లేచేటప్పుడు అంటే కొంతమంది ఎలా అంటే చేస్తారు, నిద్ర లేచేటప్పుడు సడన్గా లేచేయడం అనేది చేస్తూ ఉంటారు. సో అలా సడన్గా లేచేసిన మనకి బ్యాక్ అంతా పట్టేయడం, సో మాయ కిందకు జారడం, ఏమైనా బెనకడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అస్సలు సడన్గా పడుకునేటప్పుడు ఏదైనా సపోర్ట్ పట్టుకొని మాత్రమే లెగాలి, కానీ సో సడన్గా లేచేయకండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు చెప్పాను కదా, వంగి లేచేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలండి. గర్భిణీలు ఏంటంటే చాలామంది తెలిసి తెలియక ఏ వస్తువు పడిపోయినా తీసుకోవడం, లేకపోతే వంగడం, లేకపోతే బట్టలు ఉతికేటప్పుడు ఎక్కువగా వంగడం ఇలాంటివంతా చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా ఎక్కువగా వంగడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే మనకి వంగేటప్పుడు సడన్గా ఏదైనా మన బోన్స్ అనేది పట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా వంగకుండా ఉండాలి. అది. అండ్ ఫైనల్లీ వచ్చేసరికి ఏంటంటే గర్భిణీలు మీరు ఎక్కువగా స్ట్రెస్ని అనేది ఫీల్ అవ్వకూడదు. చాలామంది ఏంటంటే నార్మల్ డెలివరీ అవుతుందా, సిజరీన్ అవుతుందా అనేది కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో కొంతమంది బేబీ బాయ్ పుడుతుందా, బేబీ గర్ల్ పుడుతుందా అనేది కొంతమంది స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. సో కొంతమంది ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమంది స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. సో అలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా బేబీకి అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు స్ట్రెస్ని కూడా అవాయిడ్ చేయాలి. సో
సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు కొంచెం అవాయిడ్ చేస్తే బేబీకి పర్వాలేదు. బట్ మీరు అలా కాకుండా ఈ పనులన్నీ చేశారంటే మాయి కిందకి జారి మీకు ముందస్తు డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా సరే చూస్తారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మన ఛానల్లో రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ వీడియోస్ ఉంటాయి కాబట్టి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.